అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొలివిలి గ్రామంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం విడిపోయి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అవడం రైస్ మిల్ పరిశ్రమకు శుభ పరిణామమని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కోనసీమ జిల్లాలో 90 రైస్ మిల్లులు, మండపేటలో 50 మిల్లులు ఉన్నాయని చెప్పారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ విషయంలో తాము ప్రభుత్వంకు పూర్తిగా సహకరిస్తామని లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల మార్పిడి జరిగింది. ఆ జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది. వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని పేరు ఉండేది. కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొనడంలో కానీ, ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన 3 సంవత్సరాల్లో, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 3-4 సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ మేము ఒక భరోసా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక భరోసా, ఒక ఆందోళన చెందక్కర్లేదని చెప్పి ఒక ధీమాగా చెప్పడానికి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఉన్న ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సుమారు 90 రైస్ మిల్లులు ఉన్నాయి. దీంట్లో సుమారు 25 పెద్ద బాయిల్డ్ మిల్లు ఉండడం జరిగింది. మిగిలిన అన్నీ కూడా రా రైస్ మిల్లు ఉన్నాయి. అందరూ కూడా గడిచిన 30-40 సంవత్సరాలుగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో బాగా రైతుల దగ్గర ధాన్యం కొని బిజినెస్ చేస్తున్న మిల్లులు అన్నీ కూడా. ఇది మండపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న మిల్లులు వేరే జిల్లాలకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్న అన్నదాతకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ఇండస్ట్రీ మేము ఇప్పుడు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల మార్పిడి జరిగింది. ఆ జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది. వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని పేరు ఉండేది. కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొనడంలో కానీ, ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన 3 సంవత్సరాల్లో, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 3-4 సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.